ఒక నిజాయితీగల ఆఫీసర్ అంటే రాజకీయ నాయకులకు లంచగొండులకు కోపం ఎప్పుడెప్పుడు ట్రాన్స్ఫర్ చేద్దామా అనుకుంటారు. కానీ అదే నిజాయితీగల ఆఫీసర్ తలుచుకుంటే ఏం చేస్తాడు అంటే పేదలకు రావాల్సిన పథకాల్ని ఎలాంటి లంచం లేకుండా ఇస్తాడు. ఎవరికి సమస్య ఉన్నా ఇట్టే తీర్చేస్తాడు. పిల్లలకు మంచి చదువులు ఆహారాన్ని అందేలా చేస్తాడు. జిల్లా రూపురేఖల్ని మార్చేస్తాడు. అతనికి రాజకీయ నాయకుల మీద కోపం ఉండదు. కానీ పేదలకు రావాల్సిన వాటిని దోచేస్తుంటే మాత్రం చూస్తూ ఊరుకోలేడు. మంచి చేసినా చెడు జరిగేది ఒక్క నిజాయితీ గల ఆఫీసర్ కి మాత్రమే. ఇప్పటి తరానికి అలాంటి ఆఫీసర్స్ గురించి చెప్పాల్సిన బాధ్యత మన మీద ఖచ్చితంగా ఉంది. అందులో భాగమే ఈ వీడియో. సివిల్ సర్వెంట్స్ తలుచుకుంటే మన దేశంలో ఉన్న అవినీతిని సగానికి సగం తగ్గించొచ్చు. కానీ మాకు ఆ అవసరం లేదు. ఐఏఎస్ అంటే ఐఏఎస్ అనేనని చెప్పకనే చెప్తుంటారు వాళ్ళ ప్రవర్తనల ద్వారా. కానీ ఈ లేడీ కలెక్టర్ మాత్రం అందుకు పూర్తి భిన్నం. చిన్నప్పుడెప్పుడో జరిగిన సంఘటన వల్ల పట్టుబట్టి కలెక్టర్ అవ్వాలని చివరికి తన కలని సాకారం చేసుకుంది. కానీ ఇదో ముల్లబాట అని తర్వాత అర్థమైంది ఆమెకి. అయితేనేం ఎవడికి భయపడకుండా కలెక్టర్ అంటే ఇలా ఉండలేరా బై అని సెల్యూట్ కొట్టేలా తన పనితనంతో దూసుకుపోతుంది. ఆమె పేరే రోహిణి బాజీ బాకరే. పుట్టింది మహారాష్ట్రలోని ఉపలై అనే ఓ చిన్న పల్లెటూరిలో. తండ్రి వ్యవసాయం చేస్తుండేవాడు. తండ్రి పేరు రామదాస్, తల్లి పేరు సువర్ణలత. అయితే తండ్రికి ప్రభుత్వం నుండి రావాల్సిన పథకాల కోసం ప్రతిరోజు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగేవాడు. ఒక్క సంతకం పెట్టేస్తే ఆయన పని అయిపోతుంది. కానీ అంత సింపుల్ గా పెడితే ఎలా? చేతిలో ఎంతో కొంత పెట్టందే పెన్ను కదలదు కదా మన ఆఫీసర్స్ కి. కానీ రామదాస్ మాత్రం లంచం ఇచ్చే ప్రసక్తే లేదని, న్యాయంగానే నా పని చేసుకుంటానని మొండికేశాడు. రోజు ఇదే పని. వెళ్లడం రావడమే కానీ సంతకం మాత్రం పెట్టేవాళ్ళు కాదు. అప్పటికే స్కూల్ చదువుతున్న రోహిణి, నాన్న ప్రతిరోజు ఇలా తిరుగుతున్నావు, ఎన్నిసార్లు వెళ్ళినా నీ పని అవ్వడం లేదు. నీ పథకానికి సంతకం పెట్టే బాధ్యత ఎవరిది అని అడిగింది. అందుకు తండ్రి ఈ జిల్లా కలెక్టర్ దమ్మా అన్నాడు. సంతకం పెట్టాలంటే డబ్బులు అడుగుతున్నారు తల్లి. సంతకం పెట్టడం వాళ్ళ పని. అందుకే కదా ప్రతి నెల జీతం తీసుకునేది అంటూ ఓ ఆఫీసర్ అంటే ఎలా ఉండాలో తన తండ్రి మాటల్లో మొదటిసారి తెలుసుకుంది రోహిణి. అదే కలెక్టర్ నిజాయితీగా పనిచేస్తే మా నాన్నకి ఈ కష్టం ఉండదు కదా. మా నాన్న లాంటి వారు ఇంకెందరు బాధలు పడుతున్నారో అనుకుంది. ఎలాగైనా తాను కలెక్టర్ అవ్వాలనే సంకల్పం పెట్టుకుంది. అలా ఒక్కో మెట్టు ఎదుగుతూ కష్టపడి చదివి మొదటి అటెంప్ట్ లోనే సివిల్స్ క్రాక్ చేసింది. అది కూడా ఎలాంటి కోచింగ్ లేకుండా గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ కాలేజీల్లో చదువుతూ. ఇక 170 ఏళ్లుగా మగ కలెక్టర్లే ఉన్న సేలం జిల్లాకు మొదటిసారి మహిళా కలెక్టర్ గా చేరి చరిత్ర సృష్టించింది రోహిణి. కానీ ఆమెకు కావాల్సింది చప్పట్లు భజనలు కాదు, పని. రూల్స్ బుక్ లో రూల్స్ ని ఎవరైనా బ్రేక్ చేస్తే తాట తీసేసేది. ఓసారి సడన్ గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా పేషెంట్ల సేలంలోని ప్రభుత్వ హాస్పిటల్ కి వెళ్ళింది. అప్పటికే ఆ హాస్పిటల్లో డాక్టర్ల పనితీరు సరిగ్గా ఉండడం లేదని, సమయపాలన అస్సలు ఉండదని జనాల నుండి కంప్లైంట్స్ రావడంతో తానే స్వయంగా వెళ్ళింది. అయితే వచ్చింది కలెక్టర్ అని తెలియక నిర్లక్ష్యంగా వ్యవహరించారు డాక్టర్లు. పైగా ఫ్రీగా ఇవ్వాల్సిన మందుల్ని బ్లాక్ లో ప్రైవేట్ మెడికల్ షాప్ కి అమ్ముకోవడం, పేషెంట్స్ దగ్గర నుండి ఎక్కువ డబ్బులు తీసుకుని మెడిసిన్స్ ను అమ్ముకుంటూ డబ్బుల్ని దండుకుంటున్నారు. ఈ వ్యవహారాన్ని కల్లారా చూసిన రోహిణి స్పాట్ లో అక్కడి డాక్టర్లపై చర్యలు తీసుకుని అవినీతి చేసే అధికారుల గుండెల్లో గుబులు పుట్టించారు. అంతేకాదు ఎలాంటి డిగ్రీ లేకపోయినా మెడికల్ షాప్ పెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఓ నీచుడి భరతం పట్టి కటకటాల్లోకి నెట్టేశారు. ఇలా వచ్చిన నెలల్లోనే తన పనితనంతో ముందుకు దూసుకుపోయారు రోహిణి. మరోసారి సడన్ గా అత్తూరులోని ప్రభుత్వ స్కూల్లోకి ఎంట్రీ ఇచ్చింది. చూస్తే క్లాస్ రూమ్ లో ఒక్క స్టూడెంట్ కూడా లేరు. అందరూ ప్లే గ్రౌండ్ లో ఆడుకుంటున్నారు. అది కూడా క్లాసులు జరగాల్సిన సమయంలో. ఎందుకు అంటే 11 అవుతున్నా సరే ఒక్క టీచర్ రాలేదు. కానీ అటెండెన్స్ లో మాత్రం సంతకాలున్నాయి. వెంటనే స్టూడెంట్స్ అందరినీ క్లాస్ రూమ్ లో కూర్చోబెట్టి క్లాసులు చెప్పింది రోహిణి. ఇంతలో మెల్లగా స్కూల్ కు వచ్చిన టీచర్లు క్లాసులు చెప్తున్న రోహిణిని ఎవరో కొత్త టీచర్ అనుకున్నారు. కానీ బయట హడావిడి చూసి వచ్చింది టీచర్ అమ్మ కాదు, కలెక్టర్ అని తెలిసి వణికిపోయారు. ఇక రోహిణి ఊరుకుంటుందా? మీరంతా సస్పెండ్ అని చెప్పేసింది. ఇదేమైనా అత్తారిల్లు అనుకుంటున్నారా? మీ ఇష్టానికి రావడానికి పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. దాన్ని బాధ్యతగా తీసుకోకుండా భారంగా తీసుకుంటున్నారు అంటూ చెడామడా వాయించి మిగతా టీచర్లు ఇలా చేయాలంటేనే వణికిపోయేలా చేసింది రోహిణి. అంతేకాదు పిల్లలకి గొప్ప గొప్ప వ్యక్తుల గురించి చెబుతూ వాళ్ళలో స్ఫూర్తిని నింపారు. వాళ్ళతో కలిసి కిందే కూర్చొని భోజనం కూడా చేశారు. ఇక గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ గురించి మనకు తెలిసిందే కదా. అక్కడ డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల బలైపోవడం ఇష్టం లేక ఎంత డబ్బులు ఖర్చైనా పర్లేదని ప్రైవేట్ హాస్పిటల్లో బాట పడుతుంటారు జనాలు. ఈ తీరులో మార్పు రావాలని తన కొడుక్కి ఆరోగ్యం బాగా లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ కే తీసుకెళ్లారు రోహిణి.
అక్కడ అన్ని టెస్టులు చేయించి డాక్టర్ల పనితీరును గుర్తించి ఎక్కడ చిన్న తప్పు జరగకుండా గవర్నమెంట్ హాస్పిటల్స్ పై ప్రజలకి నమ్మకాన్ని కలిగేలా చేశారు. ఇక చుట్టుపక్కల ప్రాంతాల్లో అపరిశుభ్రత కారణంగా డెంగ్యూ బారిన పడేవాళ్ళు. అందుకోసం తానే స్వయంగా రంగంలోకి దిగి రోడ్లను శుభ్రం చేశారు. మురికి ప్రాంతాల్లో దోమలు రాకుండా బ్లీచింగ్ చేశారు. కలెక్టర్ చేస్తున్న పనిని చూసి గ్రామస్తులు కూడా నడుం బిగించడంతో కేవలం 2 నెలల్లోనే డెంగ్యూ వ్యాప్తి 80% తగ్గిపోయింది. ఇక ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మాణం ఉండాలని గ్రామస్తులతో ప్రమాణం చేయించారావిడ. స్టూడెంట్స్ తో కలిసి ఐ డొనేషన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేశారు. తద్వారా చూపులేని ఎంతో మందికి ఈ ప్రోగ్రాం సాయపడింది. ఇక రోహిణి మహారాష్ట్ర కావడంతో ఇంగ్లీష్, హిందీ తప్ప తమిళ్ వచ్చేది కాదు. కానీ గ్రామస్తులతో కలిసిపోవాలంటే తమిళ్ తప్పనిసరిగా నేర్చుకోవాలని పట్టుబట్టి నేర్చుకుంది. అంతేకాదు ఎవరైనా సరే నేరుగా తనని కలిసి సమస్యలు చెప్పుకునేందుకు గ్రీవెన్స్ సెల్స్ ఏర్పాటు చేసి ప్రజల సమస్యలు తీర్చేది. ఇలా ఆమె చేసిన పనులు ఎన్నెన్నో. ఇక ఆమెలోని మరో కోణం గురించి చెప్పాలంటే అక్రమార్కుల గుండెల్లో గుబులు పుట్టించే డైనమిక్ ఆఫీసర్ ఆవిడ. ఏ రాజకీయ నాయకుడికి ఇంతవరకు తలొగ్గలేదు. భూ కబ్జాలు, అక్రమ ఇసుక రవాణా, అక్రమ దందాలకు చెక్ పెట్టేసింది. కొంతమంది బెదిరించే వాళ్ళు అయినా సరే భయపడకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయేది రోహిణి. ఇక ఎన్నికల సమయంలో అధికార పార్టీ నేతలకు చుక్కలు చూపించింది. ఎన్నికల కమిషన్ నిబంధనలను తుంగలో తొక్కి మా ఇష్టమన్నట్టు అడుగడుగున ఫ్లెక్సీలు పెట్టిన వైనం రోహిణి కంట్లో పడింది. అంతే, వాటన్నింటిని పీకేసి ఆ పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేసింది. పైనుండి ఎంత ఒత్తిడి తెచ్చినా సరే డ్యూటీలో తానెక్కడా రాజుపడలేదు. అందుకే నీలాంటి నిజాయితీ గల ఆఫీసర్ మాకొద్దు అని ఆమెను ఎలాంటి ప్రాధాన్యత లేని పోస్టుకి బదిలీ చేసింది ప్రభుత్వం. ఆమె ట్రాన్స్ఫర్ అయి వెళ్లిపోతుండగా అక్కడి జనాలంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. మీలాంటి ఆఫీసర్ ఇక మాకు దొరకరు అంటూ గుండెలు పగిలేలా ఏడ్చారు అంటే అర్థం చేసుకోవచ్చు ఓ అధికారిగా రోహిణి తన కర్తవ్యాన్ని ఎంత గొప్పగా చేసిందో. ఇప్పటికీ సేలం జిల్లాలో జనాల్ని కదిలిస్తే రోహిణి గొప్పతనం గురించి గొప్పగా చెప్పుకుంటున్నారంటే ఓ అధికారిగా ఎంతకన్నా ఏం కావాలి. కానీ ముందే చెప్పుకున్నట్టు మంచి చేసినా చెడు జరిగేది ఒక్క నిజాయితీ గల ఆఫీసర్లకి మాత్రమే. వృత్తి ధర్మంగా ప్రజలే పిల్లలుగా కష్టసుఖాల్లో తోడుంటూ ప్రతి సమస్యను తీర్చే ఇలాంటి ఆఫీసర్లు ఇంకా మన దేశంలో పుట్టాలని కోరుకుందాం. మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.